ఐసాక్ న్యూటన్ పుట్టకపోతే మన పరిస్థితి ఏంటి? థామస్ ఆల్వా ఎడిసన్ అనేవాడు జన్మెత్తకపోతే ఈ ప్రపంచం ఏమయ్యేది? అసలు ఈ ప్రపంచంలో ఉన్న మేధావులు అందరూ పుట్టకపోతే మనం ఏమైపోయేవాళ్ళం? ఎప్పుడైనా ఆలోచించారా? వీడు పుట్టపోయింటే హాయిగా ఉండేవాళ్ళం. అక్కడ అనవసరంగా పుట్టింది. ఎక్స్క్యూజ్ మీ సార్. రాతండి, నువ్వు ఆలస్యంగా వచ్చావని నేనేం అనుకోను. ఏం లేదు సార్, మా శుచితో విషయం తెలుసుకోవాలి, బయటకు పంపిస్తారా? క్లాస్ అయిన తర్వాత తెలుసుకోవచ్చు కదా. ఇక్కడైతే మీకైనా ప్రాబ్లమా? నా ప్రాబ్లం ఏంటి? అమ్మాయి బయటకి లేదో మాట్లాడతాడంట. నేను వెళ్ళను సార్. అమ్మాయి రానంటుందా? ఇక్కడ అడిగేమంటారా? అడిగాయి. ఇదిగో శుచి, నేను చెప్పింది ఏం చేసావు? ఏం చెప్పావయ్యా బాబు? ఐ లవ్ యూ. చూడు తంటి, ఇలాంటి అఫైర్లు క్యాంపస్ బయట పెట్టుకుంటే మంచిది. మీరు మాత్రం కెమిస్ట్రీ ల్యాబ్ ఏదైనా పెట్టుకోవచ్చే. ఎంత చెట్టు అంత గాలి మాకు అంటే. ఆ రోజు నేను కొట్టిన వాళ్ళు కాలేజ్కి వచ్చారా? హవే బ్రేక్ స్వీడాట్. పుస్తకం పట్టుకో. ఏంటి ఎగేసుకొస్తున్నావు? స్పీచ్ ఇద్దామనా? అవును సార్, ప్రజలు నాకు మీరే ఇచ్చారు కదా సార్, కనీసం స్పీచ్ అన్నా. I'm a great principal and you are tumbry lecturer. Be in your limits. Understand? అర్థమైంది సార్. పాపం పెద్ద స్పీచ్ ఏదో రాసుకొచ్చినట్టున్నావు. తెలుగు? అవును సార్. ఈ రోజుల్లో తెలుగు స్పీచ్ ఏంటయ్యా? ఐఎమ్ సారీ, చదువులో నువ్వు కొంచెం వీక్ కదూ. ఓ పని చేయవా, నా స్పీచ్ అయ్యాక నీ స్పీచ్ కానిచ్చుకో. అప్పుడు ఇంకెవరు ఉంటారు సార్? సార్ ఓ పని చేద్దాం సార్, మీరు ఆంగ్లంలో ప్రసంగించండి, నేను దాన్ని ఆంధ్రీకరిస్తాను. ఆంధ్రీకరించటం కాదు, అనువదించటం. నువ్వేమన్నా ఎక్స్ట్రా చేసావనుకో, నువ్వు ఉండవు, నీ శోభన్ బాబు వస్తున్నాడు. అబ్బాయి వస్తున్నాడు. మై డియర్ స్టూడెంట్స్, ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, అనురాగ దేవతలారా. దేవతలు దెయ్యాలు అని నేను అన్నానా? లైట్ గా ఇంప్రూవైజ్ చేశాను సార్. అవసరం లేదు, మక్కికి మక్కి దించు, అనువదించు. అలాగే సార్. టుడే, ఈ దినం అవర్ కాలేజ్ డే, మన కళాశాల దినం. యు నో, మీరు కాదు. నాట్ నో, నో కాదు కాదు కాదు. ఇట్స్ నాట్ ఎన్ఓ నో, KNOW నో. ఇది కాకు దీర్ఘమిస్తే కా, దాక్కుమిస్తే దూ కాదు. కాకు నావర్తిస్తే క్నా, దూకు నావర్తిస్తే ద్రు, క్నాద్రు. యు ఆర్ మిస్టేకెన్. మీరు పప్పులో కాలేశారు. షట్ అప్. నోరు మూయండి. నాట్ దమ్ యు. మీరు కాదు నీవు. నాట్ మీ యు. నేను కాదు నీవు. ఓకే ఓకే, కాంప్రమైజ్. సరే సరే సంధి. ద హోల్ కాలేజ్. కాలేజీలో బొక్కబడింది. నాట్ హోల్, హోల్. బొక్క కాదు, బొక్క. మిస్టర్ మన్యం. గౌరవనీయులైన మన్యం గారు అంటే నేనన్నమాట. చూసారా నేనంటే ఎంత గౌరవమో. హోల్ కాలేజా? బొక్కలో కాలేజే. అదే రిజైనింగ్. అయితే నేనే ప్రిన్సిపాల్. నేను రిజైన్ చేసిన కాలేజీ కాదు, స్టేజ్కి. ఏది ఏమైనప్పటికీ మన ప్రిన్సిపాల్ గారు దయతో తమ ఉపన్యాసాన్ని త్వరగా ముగించారు. లేదే బాబు, నేను ఇంకా మాట్లాడాలి. తాలియా, తాలియా, తొందరపడండి, తాలియా. ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? ఏం ప్రోగ్రామ్? ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? నీకు ఏది కావాలో అదే చేద్దాం. లైట్స్ ఆఫ్. రై, నేను చెప్పే జాగ్రత్తగా ఉంది. నేను ఇవాళే వైజాగ్ వచ్చాను, 1 వీక్ ఉంటాను. షేక్ ఇమామ్ గారు కూడా వైజాగ్లోనే ఉన్నాడు. ఈ 1 వీక్లోనే 10 కోట్ల రూపాయల డీల్ జరిగిపోవాలి. అయితే నేను వాడిని కలవకూడదు, వాడు నన్ను కలవకూడదు, ఫోన్లో మాత్రమే జరగాలి. నేను ఇప్పుడే కొత్తగా సెల్ కొన్నాను, ఆ నంబర్ వాడికి చెప్పు, ఇంకెవరికి చెప్పొద్దు. నంబర్ నోట్ చేసుకో, 9848022338. శివమణిని కాంటాక్ట్ చేయాలంటే అలాగరా? పాత నంబర్ ఉందిగా, ఓసారి ట్రై చేద్దామా? కరెక్ట్ రా. హలో షేక్ ఇమామ్. శివమణి గారా? నేను మీ ఫ్యాన్ సార్. అవును సార్. సార్ పూనా మార్కెట్ నుంచి మాట్లాడుతాను, మీ అభిమాని సార్. నేను నాకు అభిమానులు ఎవరు లేరే సార్. మీ గురించి మీకు తెలియదు సార్, మీకు చాలా మంది అభిమానులు ఉన్నారు. నా గురించి నాకు తెలుసు. నువ్వు చేసింది రాంగ్ నంబర్ పెట్టేసేయి సార్. 9848022338. కానీ నువ్వు చేసింది రాంగ్ నంబర్ పెట్టేసేయి సార్. ఏంట్రా? షేక్ ఇమామ్ సార్, మీ కథ పేపర్లో చూసారా సార్? నా కదా ఏమని? అదే సార్, మీ లవ్ స్టోరీ శివమణి వసంత అని పేపర్లో చూడలేదా సార్? మధ్యలో ఈ శివమణి ఎవడాయా? రాంగ్ నంబర్ చేసావు, పెట్టేయి నువ్వు. సార్ సార్ పెట్టేయి. అదిగా సార్. షేక్ ఇమామ్ సార్, మీరు ఎక్కడ ఉన్నారా? కూర్చుల్లో ఉన్నారా సార్? నీ క్వశ్చన్ ఏంట్రా? నేను ఎక్కడుంటే నీకెందుకు? సార్ ఎంతకీ మీరు ఎవరు సార్? నేను ఎవడైతే నీకెందుకు రా? సార్, ఈ 9848022338. 9848022338 రాంగ్ నంబర్ పెట్టేసేయి. సార్ 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 పెట్టేరా? నువ్వు పెట్టేసేయి. షేక్ ఇమామ్,
నేను శివమణి కాదు, శివమణి నేను కాదు, శివమణి నేను స్నేహితులం కాదు. శివమణి నన్ను ఎప్పుడు కలవలేదు, నేను శివమణిని ఎప్పుడు కలవలేదు. ఇది 9848022338 కానీ నా సొంత డబ్బులతోనే కొనుక్కున్న సెల్. మరి శివమణి గారి నెంబర్ సార్? Shut up! కాదని చెప్తున్నాను కదా, పెట్టే ఫోను. ఏంటి సార్ రాష్గా మాట్లాడతారు? ఎవడా రాష్గా మాట్లాడుతుంది? కాస్త మర్యాదగా మాట్లాడు సార్. ఎందుకు నా మర్యాద? నువ్వు నేర్చుకో మర్యాద. ఫోన్ పెట్టే. నేను పెట్టను సార్. పెట్టవా? నేను పెట్టను. నేను పెట్టేస్తా. పెట్టేయ్. పెట్టేస్తా. ఈ డబ్బా షెక్కి మామా, షెక్కి మామ్. సార్ మీరు వెళ్ళిపోయినప్పటి నుంచి వైజాగ్ అంతా పాడైపోయింది సార్. త్వరగా వచ్చేయండి సార్. షెక్కి మామ్ సార్ మీకోసం మేము ప్రాణాలే ఇస్తాం సార్. ఇవ్వండి. మీరు ధైర్యంగా ఉండండి సార్. ఉంటాను. మీకేం పర్లేదు. షెక్కి మామ్. నా పేరు సత్యనారాయణ సార్. ఇదివరకు మనం ఎంబీబీ కాలనీ కలిసా సార్. మీకు అదేంటి చాలా బాధగా ఉంది సార్. చచ్చిపోరా, చచ్చిపో. షెక్కి మామ్. సార్ మేమంతా చాలా ఫీల్ అవుతున్నాం సార్. మీరు వసంత ఎలాగైనా కలవాలి. నువ్వు రావే, మనిద్దరం కలుద్దాం. దా దా. ఎన్నిసార్లు చెప్పాలిరా మీకు, మనుషులా పశువులా? అసలు షేక్ ఇమామ్ గారి టెన్షన్ లో నేనుంటే మధ్యలో మీ కూడా ఏంట్రా? ఏంట్రా ఎదవాగుడు అవుతున్నావు? కళ్ళు రాలిపోతాయి ఎదవా. సెల్ల నాదని చెప్తుంటే ఎనవేరా నువ్వు? సెల్లు నీదైతే శివమణి ఏం చేసావురా? శివమణ్ణి చంపేశాను రా. చంపేశాను. చంపేసావా? చంపేసి ఆ సెల్ ఫోన్ లాక్కున్నాను. ఏం చేస్తారా మీరు? నువ్వు కంపెనీ దత్తు కాదు కదా? దత్తునేరా. దత్తా? ఏం చేస్తావు? కాల్చి పారేస్తాను అదవల్లారా. చెప్తుండే ఏంట్రే? శివమణిని చంపేసావా? చంపేశాను రా. శివమణిని చంపేసావా? చంపేశాను. శివమణిని చంపేసావా? చంపేశాను రా. షేక్ ఇమామ్. శివమణి గారు ఉన్నారండి? సార్ బాత్రూమ్ లో స్నానం చేస్తున్నారమ్మా. ఒక గంటగా ట్రై చేయండి. అలాగే. ఈ డిజైన్ ఎలా ఉందిరా? శవానికి అలంకారం చేసినట్టు ఉంది బొక్కలాగా. ఎలా ఈ స్క్రోల్ అవ్వగానే ఈ స్విచ్ నొక్కు. ఇప్పుడే వస్తా. నొక్కుతాలే. టైం దాటితే ఇక్కడ టీ పోయారు. ఇదోసో 5 నిమిషాలు నటించేస్తే ఈ నలిచెక్కర చేస్తాడు వీడు. నా జీవితంలో ఎప్పుడు చూడలేననుకున్నది ఈ రోజు చూస్తున్నాను ఆంజనేయులు. శ్రద్ధగా పనిచేసుకుంటాను సార్. చెప్పు, నీకు మారుతి స్విఫ్ట్ కావాలా, హోండా వెర్నా కావాలా? ఫ్రీగా వస్తే 2 కావాలి సార్. అయినా ఏంటి సార్ విషయం? స్టూడియో అమ్మేస్తున్నావా? ఆంజనేయులు, నీ నోటంటే ఒక్క మంచి మాట కూడా రాదే. మరి మీరు సడన్ గా వచ్చి కార్లు బీర్లు అంటే గేలేకపోతుంది సార్. ఇంతకీ విషయం ఏంటి సార్? ఏ లేదా, మనకు ప్రొడ్యూసర్ తగిలాడు. వాడు 2 వారాల సినిమా తీసేట. దాన్ని 100 రోజులు ఆడించాలని వాడు ఆరాటం. అందుకోసం రోజు 1 గంట పాటు మన స్టూడియోకి వచ్చి లైవ్ షో చేస్తా. 2 వారాల సినిమా తీసాడా? 100 రోజులు ఆడించేస్తాడా? ఇంతకీ ఎవరు సార్? ఎంగ వెంకట్రావు? ఫ్యూచర్ ఉంది. గో. హాయ్, నమస్కారం సార్. మై నేమ్ ఇస్ ప్రకాష్. స్క్రీన్ నేమ్ ప్రఖి. ఎండి గారు మీ గురించి చెప్పారు సార్. అంటే నీకు తెలీదా? పూర్ ఫెలో. సినిమా చూసారా? ఖాళీ లేదు సార్. టికెట్లు చెప్పనా? ఖాళీ లేదండి మాకు. థియేటర్ దగ్గర కాదు, ఆల్రెడీ ఇక్కడ 1+10 ఆఫర్ ఉంది. అదే ఓ టికెట్ కొంటే పర్టికులర్ ఫ్రీ అని. ఏం మాట్లాడుతున్నావు? ఇట్స్ ఎ ఫీల్ గుడ్ ఫిల్మ్. ఫస్ట్ 2 వీక్స్ అలాగే ఉంటుంది. ఆ తర్వాత పబ్లిసిటీతో అలా 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 పైకి లేపుతాం. మా టార్గెట్ మేము రీచ్ అవుతాం. నువ్వేదో లాఫర్ గాడ్లా ఉన్నావే. సినిమాలు ఇటువంటి ఈజీ అనుకున్నావా? వాడి నోట్లో నోరెందుకు సార్ పెడతారు? వాడికి అసలే నోటి తోలు ఎక్కువ. ఆంజనేయులు, వెళ్ళు వెళ్ళు. మీరండి సార్. కొంచెం ఎఫిషియెంట్ స్టాఫ్ ను పెట్టుకోవచ్చు కదా. ఆ పని మీద ఉన్నారు సార్. ఓకే, రండి. హాయ్. హాయ్ సార్. ఏంట్రా, కూర్చోరా. నీకు ఇంకా టైం ఉంది. ఇంటర్వ్యూ ఇవ్వాల్సింది నేను. నువ్వు వెళ్ళి అక్కడ ఉండు. రెడీ వందనా? స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. సక్సెస్ కి మారు పేరు, విజయానికి చిరునామా అయిన ది యంగ్ టాలెంటెడ్ ప్రొడ్యూసర్ ప్రకాష్ గారు ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు. మీరు తన్ని డైరెక్ట్ గా కొట్టేయాలి అంటే, సారీ సార్, ఇప్పుడు మీరు తనతో డైరెక్ట్ గా మాట్లాడే ఛాన్స్ కొట్టేయాలి అంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 0402355533. సార్, మీరు ఈ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? 100 వికెట్లు తీసినోడు 101వ వికెట్ తీయటం పెద్ద కష్టమేం కాదు. ఇట్స్ న్యాచురల్. అందుకే మిమ్మల్ని సక్సెస్ కి చిరునామా అంటుంటారు. ఆఫ్ కోర్స్. పరిశ్రమలో మీకు మీరే పోటీ అని, మిమ్మల్ని మించిన వాళ్ళు ఇంకెవ్వరూ లే. ఫోన్. సారీ సార్.
హలో హలో అండి. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటి? సినిమా చూసారా? కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఏంటమ్మా? సార్ మీతో మాట్లాడుతుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చెప్పమ్మా, సినిమా చూసావా? చూసాను సార్. ఎన్నిసార్లు? 3 సార్లు. ఈ సినిమాకి మీరేనా డైరెక్టర్? కాదు, కాకపోతే అన్ని నేనే దగ్గర నుండి చూసుకుంటాను. థియేటర్లో కూడా ఒకడే కూర్చొని చూసుకోవాలి. నేనే చేసుకున్నాను. క్లైమాక్స్ లో కళ్ళెంబట్ నీళ్ళు తెప్పించేశారు సార్. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఎస్ సార్. ఓకే అమ్మా, సినిమాకి మళ్ళీ వెళ్తారా? వెళ్తాను సార్. మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకెళ్ళమ్మా. తప్పకుండా తీసుకెళ్తాను. ఓకే, బాయ్. ఇలాంటి కాల్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనం పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతాం వందన. సార్, ఒక చిన్న క్వశ్చన్. యా. మీకు కథల పట్ల మంచి జడ్జిమెంట్ ఉందని బయట టాక్ ఉంది. అసలు ఎలాంటి కథలు సెలెక్ట్ చేసుకుంటారు? ఓ డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వబోయే ముందు ఆ డైరెక్టర్ లో ఏ ఏ విషయాలు పరిగణలోకి తీసుకుంటారు? నైస్ క్వశ్చన్. ముందు కథను నేను బాగా ఫీల్ అవ్వాలి. ఆ తర్వాతే దాన్ని తెరకెక్కిస్తాను. అవుతున్నాయి సార్. ఎస్. లెఫ్ట్ కెమెరా. రామచంద్ర, వీడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. రేయ్, నేను చెప్పేదాకా లైన్ కట్ చేసావు అనుకో, పొడిచి పడతావు. ఎందుకేంట్రా? చుత్తా ఇప్పుడు చూడు చూడు. అది కాదురా, అయిపోయాడు. లేకమ్మా సరే. ఏంటి డైటింగా? కొంచెం కండబట్టు చేసుకుంటూ సుఖపడతాడు. ఇలా టేబుల్ మీద కూర్చో. నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపెన్సేట్ ఉన్నావు. ఎదవనవ్వు ఎదవ సిగ్గు. వందనా, నెక్స్ట్ కాల్ రిసీవ్ చేసుకో. సార్ తో మాట్లాడడానికి కాల్ చేశారా అండి? లేదు, మీ ఇంట్లో కోరే ఉండేరో కనుక్కుందాం చేశాను. గుడ్ జోక్. సిల్లీ ఫీల్, మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. స్పీక్ సార్. ఏమ్మా, సినిమా చూసావా? లేదు, ఎప్పటికీ చూడండి. ఒరే, నువ్వు ఇప్పుడు దాకా ఎన్ని సినిమాలు తీసావురా? 6. మరేంట్రా, అప్పుడెప్పుడో వచ్చిన రైతు బిడ్డ నుంచి మొన్న వచ్చిన మగధీర దాకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నువ్వే పోషిందని ఏదో కటింగ్లు ఎత్తున్నావు ఏంట్రా? కథల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటావా? అసలు నువ్వు తీసే సినిమాలో కథ ఏదైనా ఉంటుందా? ఒరే, పోస్టర్ మీద నీ ఫోటోలు ఏంట్రా? ఏదో ఓటం వేసుకొని హాయ్ వచ్చేవాడు కూడా రావడం మానేస్తాడు. హీరోల బొమ్మలే నీ మానే. ఎద్దవా ఎదవన్నారు ఎదవని. ఒరే, నువ్వు ప్రొడ్యూసర్వా యాంకర్వారా? ఏదో వంకతో రోజు అలా టీవీలో కనిపిస్తానే ఉంటావు. ఆంజనేయులు వదిలేరా. ఇంకోసారి ఇలాంటి చెత్త సినిమా తీసి బంపర్ హిట్ సూపర్ హిట్ అన్నావు అంటే తోలు తీసేస్తాను. ఏంట్రా కళ్ళెగిరేత్రం ఏంట్రా? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పేస్తారా? లేక నుంచి ముందు ఎదొత్తుండ మోహం వేసుకొని. నాకేం తెలియదు. అయ్యో అబ్బాయి. మోస్ట్ వైలెంట్ కాల్. అరే రారా పోదాం. సార్. చాలమ్మా.